హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో ఇందులోని స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్ ముఖ్యంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కేటగిరీలోని స్టెనోగ్రాఫర్ లెవెల్లో ఈ యొక్క పోస్టులు తీయడం జరిగింది. దాంతోపాటు హెడ్ కానిస్టేబుల్ కేటగిరీలో కూడా పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా పోస్టుల వివరాలు చూసినట్టయితే ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్టులు కేవలం ఎస్టీ వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా కేవలం 11 పోస్టులు మాత్రమే. ఇంకా హెడ్ కానిస్టేబుల్ కేటగిరీ చూసినట్టయితే సుమారుగా 312 పోస్టులు ఉన్నాయి. అందులోని యూఆర్ కేటగిరీ 154, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ 41, ఓబీసీ కేటగిరీ 65, ఎస్సీ కేటగిరీ 38, ఎస్టీ కేటగిరీ 14, మొత్తం కలిపి 312 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇంకా పోస్ట్ని బట్టి జీతాలు అనేది చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ కేటగిరీకి సంబంధించి జీతం అనేది సుమారుగా 29,200 నుంచి 92,300 వరకు ఈ యొక్క శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 25,500 నుంచి సుమారుగా 81,100 వరకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది. ఇంకా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి వయసు అనేది చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ. అదేవిధంగా వయసు సడలింపుకి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ సర్వేయింగ్ బీఎస్ఎఫ్ పర్సనల్లీ విత్ 3 years కంటిన్యూస్లీ సర్వీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అప్ టు ఏజ్ ఆఫ్ 40 years 40 సంవత్సరాల వరకు అవుతుందని, అదేవిధంగా ఇంకా ఎస్సీ ఎస్టీ వారికి 45 సంవత్సరాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 7th పాయింట్ చూడండి. 7th పాయింట్లో చూసినట్టయితే ఎవరైతే గర్ల్స్ ఉంటారో ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే మహిళ భర్త చనిపోయి ఉన్న మహిళ కానీ లేదా భర్తతో విడాకులైన మహిళ కానీ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఆ కేటగిరీకి సంబంధించిన మహిళలు సుమారుగా 35 సంవత్సరాల వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఈ పోస్టులు కూడా వాళ్ళు ట్రై చేయొచ్చని ఇవ్వడం జరిగింది. అది కూడా జనరల్ కేటగిరీ. తర్వాత ఓబీసీ కేటగిరీలో చూసినట్టయితే సుమారుగా 38 సంవత్సరాల వరకు వారు యొక్క జాబ్స్ రాయొచ్చని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో ఈ కేటగిరీకి సంబంధించి అంటే ఎవరైతే భర్తని విడిచిపెట్టి ఉన్నవారు అదేవిధంగా భర్త మరణించిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో చూసినట్టయితే సుమారుగా 40 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క జాబ్స్కి అనేది రాసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్లోని పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఎనీ గ్రూప్, పర్టికులర్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ అని కాదు, ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన ఇంపార్టెంట్గా ఉండాల్సిన వివరాలు చూసినట్టయితే మగవారి యొక్క హైట్ సుమారుగా 65 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలు గర్ల్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క హైట్ అనేది సుమారుగా 150 సెంటీమీటర్లు ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే అందులో చూసినట్టయితే ఇంకా షెడ్యూల్ ట్రైబల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ అనేది 162.5 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇంకా మహిళలకి 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇంకా చెస్ట్ అనేది చూసినట్టయితే చెస్ట్కి సంబంధించి ముఖ్యంగా చెస్ట్ మెజర్మెంట్స్ కేవలం మగవారికి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మహిళలకి చెస్ట్ మెజర్మెంట్స్ అనేది కొలరని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క చెస్ట్ అనేది ముందుగా 77 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత ఊపిరి పీల్చిన తర్వాత 82 సెంటీమీటర్లు రావాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీరికి చూసినట్టయితే మొదటగా 76 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి బిగబెట్టిన తర్వాత సుమారుగా 81 సెంటీమీటర్లు ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంకా వెయిట్ అనేది చూసినట్టయితే పర్సన్ యొక్క ఏజ్ బట్టి అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ బట్టి వారి యొక్క వెయిట్ అనేది కంపేర్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అది మహిళకి మరియు మగవారికి చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. అదేవిధంగా మెడికల్కి సంబంధించి ముఖ్యంగా ఐస్కి సంబంధించి బెడ్ రైస్ అండ్ ఇవ్వడం జరిగింది. బెడ్ రైస్ అంటే మినిమం 6/6 ఉంటాయి. ఇంకా
ఐస్ ప్రాబ్లం అంటే కొన్ని హెడ్ఏక్ వల్ల కానీ సైట్ వల్ల కానీ ఎవరైనా ఉంటే మాత్రం 6/9 రేంజ్లో ఉంటే పర్లేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిమార్క్ దగ్గర మీరు చదవండి ఒకసారి. ఇన్ రైట్ హ్యాండెడ్ పర్సన్ ది రైట్ ఐస్ ఈజ్ బెటర్ ఐ అండ్ వైజ్ వెర్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే కుడి చేతి అలవాటు ఉంటుందో వాళ్ళ యొక్క రైట్ సైడ్ ఐ అంటే రైట్ సైడ్ కన్ను ఏదైతే ఉందో అది చాలా షార్ప్గా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసినట్టయితే పేపర్ 1 రైట్ ఎగ్జామ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పేపర్ పెన్ మోడల్లోని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్లు ఉంటాయి. అందులో పర్ఫెక్ట్ ఆప్షన్ అనేది మనం బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ ఫేజ్ చూసినట్టయితే ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎగ్జామ్ వాళ్ళని ఫేజ్ 2కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఫేజ్ 2కి సంబంధించి చూసినట్టయితే ఫిజికల్ మెజర్మెంట్, టైపింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా రైటింగ్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అనేది చూసినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు, క్లరికల్ యాప్టిట్యూడ్ నుంచి 20 మార్కులు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 మార్కులు, మొత్తం కలిపి 100 మార్కులకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామినేషన్కి సంబంధించిన టైమింగ్ అనేది చూసినట్టయితే 1:40 ఇచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ అనేది చూసినట్టయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ పేపర్ అనేది చూసినట్టయితే కేవలం 2 లాంగ్వేజ్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ మరియు హిందీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా పాస్ మార్క్ అనేది చూసినట్టయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి పాస్ మార్కు 35% మార్కులు తెచ్చుకుంటే పేపర్ 1 క్వాలిఫై అవ్వచ్చని చెప్పడం జరిగింది. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మినిమం క్వాలిఫికేషన్ చూసినట్టయితే 33% మార్కులు కానీ తెచ్చుకున్నట్టయితే డెఫినెట్గా వీళ్ళు కూడా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మెటల్ సంబంధించింది ఏవి కూడా పట్టుకెళ్ళకూడదని చెప్పడం జరిగింది. ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, కాయిన్స్ కానీ, బెల్ట్ కానీ, చైన్ కానీ ఇలాంటివి కూడా ఏవి కూడా తీసుకెళ్ళకూడదని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫేజ్ 2కి సంబంధించి చూసినట్టయితే ఫేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫేజ్ 2కి అలౌ చేయడం జరుగుతుంది. అయితే ఫేజ్ 2లో ముఖ్యంగా మొదటగా ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, హైట్ అండ్ చెస్ట్ కంపేర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టెనోగ్రాఫర్ టెస్ట్ అనేది బోత్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంగ్లీష్ మరియు హిందీ. అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ కింద ఉంటుంది. అయితే ఎగ్జామ్ ఏంటంటే టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టైపింగ్లోని ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పర్ మినిట్కి 35 వర్డ్స్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు టైపింగ్ అంగా నేర్చుకుంటే చాలు. అయితే టైపింగ్ సంబంధించిన మీరు అడగవచ్చు టాపిక్స్ ఏమొస్తాయని. ఇక్కడ ఎటువంటి టాపిక్స్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఇస్తారు. అది చూసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే మినిమం పర్ మినిట్లోని 35 వర్డ్స్ టైప్ చేసే అంత స్పీడ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళు 10% రాంగ్లు మాత్రమే, అంతకు మించి ఎక్కువ రాంగ్స్ కానీ వస్తే మాత్రం ఎగ్జామ్ పేపర్ అనేది క్వాలిఫై అనేది అవ్వరని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ అనేది కేవలం 2 లాంగ్వేజెస్, హిందీ మరియు ఇంగ్లీష్. టైపింగ్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. మీ యొక్క ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డ్ ఇలాగా ప్రతిదీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్లోని మీ యొక్క బాడీ స్కానింగ్, అదేవిధంగా ఐస్ ప్రతిదీ కూడా వాళ్ళు మెడికల్ చెకప్స్ అనేది చేసిన తర్వాత మీకు ఫైనల్గా జాబ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఓబీసీ కేటగిరీ, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్కి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఫీజు లేదని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది చూసినట్టయితే rectt.bsf.government.in యాజ్
ఇది కానీ మీరు టైప్ చేసినట్టయితే గూగుల్లో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఆన్లైన్ అప్లికేషన్గా తెలియకపోతే మాత్రం ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది.